సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు అంటే డిసెంబర్ 4వ తారీఖు ఇక్కడ రాజమండ్రిలో చాలా థియేటర్స్లో 9:30కి అయితే ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. అలాగే 1 గంటకి బెనిఫిట్ షోలు కూడా పడబోతున్నాయి. పుష్ప ద రూల్ ఆయన సినిమాలోనే కాదు, యావత్ భారతదేశానిలోనే కాదు, అలాగే ఇంటర్నేషనల్ వైడ్గా పుష్ప రూల్ అయితే జరుగుతూనే ఉంది. ఈ పుష్ప 2 మీద ఇంత హైప్ రావడానికి కారణం డైరెక్టర్ సుకుమార్ గారు, అలాగే మన అల్లు అర్జున్ గారు అయితే ఇంకొకటి పుష్ప 1 సినిమాలో ఆయనకి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు రావడం, అది ఇంకొక ఎత్తు. ఇప్పుడు మనతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళందరి మనసులో అసలు ఇక షో పడడానికి ఇంకొక 2 గంటలు ఉన్నది కనుక వీళ్ళ మనసులో ఏమున్నది సినిమా గురించి అదిని ఒకసారి అడిగి తెలుసుకుని వచ్చాను. దాదాపు పుష్ప 1 వచ్చిన 3 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ గారు, అంటే ఏకంగా 3 సంవత్సరాలు మీకు కనిపించలేదు మీ హీరో, 3 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? 1 అయినా 2 అయినా 3 అయినా చాలా ఎందుకంటే సినిమా కోసం చాలా ఓప్స్ పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న అభిమాని రాజమండ్రి దగ్గర నుంచి చాలా గట్టిగా ఉన్నారు. మేము 3 ఇయర్స్ నుంచి వెయిటింగ్. అసలు మొన్న ఎప్పుడో డిసెంబర్లో రావాల్సిన సినిమా అంటే అవార్డు వల్ల అదొకటి, అవార్డు రావడం ఒకటి, ఆయన ఒక రేంజ్ ఒకటి, చాలా రేంజ్లో బాగా ఎదగడం ఒకటి. మా అభిమానులు అందరికీ ఆయన పేరు చెప్పుకుని మేము ఆయన ఒకటే చెప్పారు, మీ టాటూ వేయించుకుని ప్రతి ఒక్కరిని నేను ఒక రేంజ్లో మిమ్మల్ని నిలబెడతాను, కంగారు లేదు. ఆ మాట ఆ బన్నీ గారు అంటే మా బన్నీ గారు అయితే కన్ఫామ్గా చేశారు. ఆ మాట మాత్రం మేము ఆయన ఇంకా అలాగా అనుకుంటున్నాం. ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి కూడా టికెట్లు రేట్లు లేని విధంగా 800, 900 ఈ ప్రీమియర్ షోకి అయితే కలెక్ట్ చేయబోతున్నారు. అసలు మరి మీ ఫ్యాన్స్కి దీని గురించి ఏమంటారు? టికెట్స్ అంటే మనిషికి 1000 రూపాయలు 2000 అయినా కొంటాం మేము అనుకున్న రేంజ్. 1000 రూపాయలు 2000 3000 టికెట్ 10,000 అయినా కొంటాం మేము అనుకున్నది. అది పెంచిన టికెట్ రేట్లు మనకి 3 రోజులు 4 రోజులు అయితే పర్లేదు. ఏపీలో చూసుకుంటే 13 రోజులు, అలాగే తెలంగాణలో చూసుకుంటే 19 రోజులు ఇలా టికెట్ రేట్ హైప్లో కొనసాగుతూనే ఉంది. దీనివల్ల కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనుకోవచ్చు. అవునండి, చాలా ఎక్కువ వస్తాయి పక్క. అది 200 కోట్లు కాదు, 500 కోట్లైనా 10,000 కోట్లైనా రావచ్చు సినిమాకి అయితే. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టెన్స్ గట్టిగా ఉంది మూవీ కోసం. అది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రేట్ అయితే ఒకటి, మన ఫ్యాన్స్కైనా ఇచ్చింది మన 9:30కి పడుతుందంటే అది ఏ సినిమా కూడా ఎక్కడ పడలేదు. ఎందుకంటే మా బన్నీ గారి సినిమా అయితే మరి 9:30 షో పడుతుందంటే అది చాలా గ్రేట్. అదొకటి. ఇంకా ఆయన రేంజ్ ఎదగాలే తప్ప తగ్గేది లేదు. ఆ టికెట్లు కూడా తగ్గదు, ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది అంతే. అది సామాన్యమైన అంటే మధ్యతరగతి కుటుంబీకులకు కానీ, లేకపోతే బిలో పావర్టీ లేని కొంతమంది ఉంటుంటారు, వాళ్ళకి కానీ మరి రిలీజ్ రోజు సినిమా చూడాలి అనుకుంటారు. మరి అటువంటి వాళ్ళకి నిరాశ కలిగించేటట్లు దీని గురించి మీరు ఏమంటారు? అది వాళ్ళకి ఏ రేంజ్. మేమైతే ఫ్రీగా తీసుకెళ్తాం. వాళ్ళు అయితే అలా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి, మేమే తీసుకెళ్తాం. టికెట్తో సంబంధం లేదు. అలాంటి వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు. అది డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు. అలాంటి వాళ్ళు మా ఫ్యాన్స్ని ఎంతమంది వచ్చినా, ఎంత వేల మంది వచ్చినా మేము తీసుకెళ్ళి మాకు ఆ రేంజ్ ఉంది. ఎందుకంటే ఆ బండి గారి పేరు నిలబెట్టాలి మేము అంతే. ఎందుకంటే అది మా టీం హెడ్ రమేష్ గారు, కొత్తపల్లి రమేష్ గారు మా టీం హెడ్. ఆయన ద్వారాగా జరుగుతుంది మొత్తం, గట్టిగా జరుగుతుంది. ఇక్కడ ఇంకో ఫ్యాన్ అయితే మనతో ఉన్నారు. మూవీ దాదాపు 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. ఎలా ఉంది మీకు? అన్న, ఎంత లేట్ అయితే అంత హిట్ ఎత్తాడని మా హీరో మా బన్నీ గారు అన్నారు కాబట్టి అదే ఫ్యాన్స్లో అంతే ఊపుతో అలాగే చేస్తామన్న మేము. ఏదైనా సరే ఎంత లేట్ అయింది అనేది కాదు, ఎంత బేగా హిట్ కొట్టామనేది ఇంపార్టెంట్. ఎంత లేట్ అవుతే కాదన్న, ఎంత బేగా హిట్ కొట్టామనేది మాకు కావాలి. ఇంకో సంవత్సరం తీసుకోవాలని కావాలంటే కానీ హిట్ బట్టి ఉండాలి. ఏదైనా ఎన్నో సినిమాలు వస్తాయి, కొంతమంది హీరోలు వస్తారు, అందరూ వస్తారు, కానీ ఎంత లేట్ అయినా సరే అంత హిట్గా నిలబడాల్సిందే. దాదాపు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది సార్, నా బ్రాండ్ అంటారు కదా. ఇంటర్నేషనల్ వైడ్గా బన్నీ గారికి అంటే ఈ స్టార్డమ్ అన్నది పెరుగుతూనే ఉంటుంది అంటారా? ఇది సార్ నా బ్రాండ్ అనేది. ఈ రోజుతోటి ఇది సార్ బ్రాండ్, రేపు నుంచి యావత్ దేశం చెప్పుకుంటుంది అది సార్ బన్నీ రేంజ్ అనేది, అది సార్ బన్నీ బ్రాండ్ అనేది చెప్పుకుంటుంది రేపు నుంచి. అలా ఉంటుంది రేపు నుంచి.
సినిమా ఎలా ఉండబోతుందని నువ్వు అనుకుంటున్నావు? అనే సినిమా అస్సలు తగ్గేదేలే. 3 ఏళ్ళు అవునా 5 ఏళ్ళు అవునా అన్న మీద అభిమానం తగ్గేదేలే. దాదాపు 3 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్న పుష్ప 2 మీద అయితే యావత్ ప్రపంచం మొత్తం అంతటా కూడా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అసలు పుష్ప 2 పుష్పరాజ్ ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మొగటం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిద్దాం. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎదుగుతున్న కొద్దీ కూడా ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరికీ కూడా సరైన ఉపాధి దొరుకుతుంది. వాళ్ళు కూడా కష్టపడినందుకు వాళ్ళకి ఫలితం దక్కుతూ ఉంటుంది. సో ఇది ఒక్క అల్లు అర్జున్ గారి గురించి అని కాదు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి వచ్చి ప్రతి సినిమా కూడా హిట్ల మీద హిట్లు అందుకుని అందరు హీరోలు సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటూ కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారి సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.